మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అటు హైదరాబాద్ ఇతర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి హర్ష సాయి కోసం పోలీసులు అయితే ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఇటు ఎంవివి పోలీస్ స్టేషన్కి అదేవిధంగా భీమిలి పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్ తో కూడినటువంటి ఒక టీం అయితే ప్రస్తుతం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మనము అటు ఎంవివి పోలీస్ స్టేషన్కి సమీపంలోనే ఉన్నాము. పోలీసులతో కూడా మాట్లాడిన తర్వాత ప్రస్తుతం అయితే ఎస్ఐ స్థాయి అధికారి అదేవిధంగా ఇద్దరు కానిస్టేబుల్ కూడా అటు ఎంవిపితో పాటుగా అటు భీమిలి పరిధిలో ఉన్నటువంటి పోలీసులతో కోఆర్డినేట్ అయ్యి ప్రస్తుతం అయితే వీళ్ళు హర్ష సాయికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. హర్ష సాయి పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు, అతనికి సంబంధించినటువంటి బంధువులు, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే హర్ష సాయి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కావడం, అనేక మంది ఒక టీమ్గా హర్ష సాయికి ఉన్నటువంటి నేపథ్యంలో అతనితో ఎంతమంది క్లోజ్గా ఉన్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వీళ్ళైతే పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ముఖ్యంగా చూడొచ్చు. ఇక్కడ పరారీలో ఉన్నటువంటి హర్ష సాయితో పాటుగా అతని తండ్రి రాధాకృష్ణ కోసం కూడా పోలీసులు పూర్తి స్థాయి కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసుల్లో ఒక ఎస్ఐ స్థాయి అధికారి, ఇద్దరు కానిస్టేబుల్ అయితే ఉదయాన్నే విశాఖ వచ్చి ప్రస్తుతం పోలీసుల దగ్గర ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చెప్పి వీళ్ళైతే హర్ష సాయి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి అంటే విశాఖ నగరానికి సంబంధించి అటు భీమిలి పోలీస్ స్టేషన్ పరిధి అదేవిధంగా ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా హర్ష సాయి కోసం ఈ గాలింపు చర్యలు అనేవి కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు అంటే హర్ష సాయి కనుక ఒకవేళ విశాఖలో లేకుండా ఉన్నలా పక్కనే ఉన్నటువంటి విజయనగరం జిల్లా వరకు కూడా ఈ గాలింపు చేపట్టాలనేది పోలీసులు వాళ్ళకి తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పోలీసులకి ముఖ్యంగా అయితే ఇప్పటికే ఒక సమాచారం కూడా ఉంది. అంటే ఇందులో వాస్తవాలు కానీ ఇతర కానీ పెడితే ముఖ్యంగా చూస్తే అటు విజయవాడలో ఒక న్యాయవాది దగ్గర హర్ష సాయి ఉన్నాడని పుకార్లు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా అతనికి సంబంధించి అంటే విశాఖ కేంద్రంగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, యూట్యూబ్ ఛానల్ని అభివృద్ధిలోకి తీసుకురావడం, ఇక్కడ నుంచి అనేక కార్యకలాపాలను నిర్వహించడం, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా హర్ష సాయి తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో తన డెవలప్మెంట్ అంతా కూడా ముఖ్యంగా విశాఖ వేదికగానే వైజాగ్లోనే జరిగినటువంటి నేపథ్యంలో